పూరి జగన్నాథ రథయాత్రలో ఒకప్పుడు చాలా దుర్ఘటనలు జరిగాయి. ప్రధానంగా లక్షలాది మంది జనం తరలొచ్చి ఆ రథాల చుట్టూ గుమిగూడడంతో చాలామంది ఆ రథచక్రాల కింద పడి చనిపోయేవాళ్ళు. కాలక్రమేణా ఇది ఏమైందంటే ఒక ఆచారం కింద పడిపోయింది. జగన్నాథ రథ చక్రాల కింద పడి చనిపోయినోళ్ళు డైరెక్ట్‌గా స్వర్గానికి వెళ్తారు అనే నానుడి కూడా వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఇలాంటి దుర్ఘటనల్ని ఆపాలి అని చెప్పి ఒక రిటైర్డ్ ఇంజనీరు గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆయన పేరు అశ్విని కుమార్ మిశ్రా. ఈయన ఆల్మోస్ట్ 16 ఏళ్ల పాటు నిర్విరామంగా వర్క్ చేసి ఈ రథాలకి ఒక బ్రేకింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా జగన్నాథ రథాల్లో వాడే కలప వుడ్ ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఇన్ని చెక్క ముక్కలే వాడాలి, ఇంత కలపే వాడాలి అన్న ఒక లెక్క ఉంది. దాని ప్రకారం ఈ రథాలకి బ్రేకులు ఫిక్స్ చేయాలనేది చాలా కష్టసాధ్యమైన పని. అలాంటి కష్టసాధ్యాన్ని 16 ఏళ్ల పాటు కృషి చేసి ఈ అశ్విని కుమార్ మిశ్రా సాధించారు. మొత్తం 40 టన్నుల బరువుండే ఈ రథాలకి బ్రేకింగ్ సిస్టమ్ని ఆయన అమర్చారు. ఈ బ్రేకింగ్ సిస్టమ్ రాకముందుకు ఈ రథాల్ని ఆపడానికి చెక్క ముక్కలు పెద్ద పెద్ద వుడెన్ బ్లాక్స్ వేసి ఆపేవాళ్ళు. సో ఈ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా సురక్షితంగా రథయాత్ర అనేది ముందుకు సాగుతుంది. 16 ఏళ్ల పాటు కృషి చేసి ఈ రథాలకి బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన అశ్విని కుమార్ మిశ్రా ఒక్క పైసా కూడా తీసుకోలేదు. పూర్తిగా జగన్నాథుని మీద ఉన్న భక్తి నిబద్ధతే ఆయన ఈ రథాలకి బ్రేకింగ్ సిస్టమ్ కనిపెట్టేలా నడిపించింది.